ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రస్య నిభ్యే చ రాహవే కేతవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శోభకృతనామ సంవత్సరంలో చివరి మాసం అనగా మార్చి నెలలో గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యార్థులకు విజయావకాశాలు ఎలా ఉన్నాయి అనే అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రతికూలతలు తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయం కూడా తెలుసుకుందాం. ఈ ఫలితాలు మార్చి 1, 2024 నుండి 31/3/24 వరకు, అంటే శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణ షష్ఠి శుక్రవారం నుండి ఫాల్గుణ మాసం కృష్ణ సప్తమి ఆదివారం వరకు వర్తిస్తాయి. ఫలితాలకు వెళ్లే ముందు ఈ మాసంలో గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మాసంలో అనేక గ్రహాలు రాశులు కూడా మారుతున్నాయి, అనేక గ్రహాలు సంయోగాలు కూడా జరుగుతున్నాయి. చూస్తే మేషరాశిలో గురు సంచారం జరుగుతుంది. అలాగే కన్యలో కేతువు, మకరంలో కుజుడు మార్చి 14 దాకా, తదుపరి కుంభరాశిలో సంచారం, కుంభంలో బుధుడు మార్చి 6 వరకు, తదుపరి మీనరాశిలో సంచారం, అలాగే కుంభంలో రవి మార్చి 13 వరకు, తదుపరి మీనరాశిలో, శని సంచారం కుంభరాశిలో, శుక్ర సంచారం కూడా కుంభరాశిలోనే ఉంది. అంటే కుంభరాశిలో ఆల్మోస్ట్ 5 గ్రహాలు సంయోగం జరగబోతున్నాయి, కలిసిపోతున్నాయి ఈ మాసంలో. మీనంలో రాహు సంచారం, చంద్రుడు తులారాశిలోని స్వాతి నక్షత్రం నుండి బయలుదేరి అన్ని రాశుల మీదుగా పూర్తి చేసుకొని 27 నక్షత్రాలు కూడా పూర్తి చేసి ధనస్సు రాశిలో మూలా నక్షత్రం సంచారాన్ని ఈ మాసంలో పూర్తి చేస్తున్నాడు. అలాగే ఈ మాసంలో ముఖ్యమైన పండుగలు మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి, 14వ తారీఖు నాడు మీన సంక్రమణం, మార్చి 24 కామదహనం, మార్చి 26 హోలీ పూర్ణిమ. కాబట్టి ఇటువంటి గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం. కన్యారాశి. కన్యారాశి అంటే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టినవారు, అలాగే హస్త నక్షత్రం 4 పాదాల్లో పుట్టినవారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టిన వారికి కన్యారాశి అవుతుంది. రాశ్యాధిపతి బుధుడు. మార్చి నెల మనం గోచార గ్రహాలు గమనించినప్పుడు కన్యారాశి వారికి ఈ మాసం కొంత అనుకూలత, కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాశిలోనే కేతు సంచారం చేస్తున్నాడు. వీరికి 4 గ్రహాలు ఈ మాసంలో చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. అష్టమ భావంలో గురు సంచారం, సప్తమంలో రాహు, షష్ఠ భావంలో రవి, బుధ, శుక్ర, కుజ, శని గ్రహాలు సంచరిస్తున్నాయి. దీనివలన ఈ మాసం మీకు వ్యక్తిగత విషయాలు చాలా అనుకూలంగా ఉంది. కెరీర్ పరంగా కూడా ఎంత శ్రమ పడితే అంత లాభాలు మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే దశమాధిపతి అయిన బుధుడు ఈ మాసంలో రవి, శనితో కలిసి షష్ఠభావంలో సంచారం చేస్తున్నాడు. అంటే మీరు ఈ సమయంలో కృషి ఎంత చేయగలిగితే అంత శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. అధిక శ్రమలం అన్నట్టుగా ఎంత శ్రమ పడితే కనుక అంత విజయ అవకాశాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సహజంగా రవి షష్ఠమ భావంలో సంచారం చేసే సమయంలో మీకు శత్రువులపై విజయం సాధిస్తారు. రుణరోగాలు తగ్గుతాయి, శత్రువుపై విజయం అవకాశాలు చక్కగా మెరుగుపడతాయని చెప్పవచ్చు. అలాగే కుజుడు కూడా షష్ఠమ స్థానంలో సంచారం చేసేటప్పుడు ధన ప్రాప్తి చాలా బాగుంటుంది. ఈ మాసంలో మీకు షష్ఠమ భావంలో రవి, బుధ, శని సంచారం వల్ల చాలా మటుకు ధన ప్రాప్తి కలగడం ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ద్వితీయాధిపతి వల్ల ఈ ధనం సమయానికి రాక ఏమైనా అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం అపకీర్తి ఏర్పడటం కానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు కూడా షష్ఠమ భావం అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వలేడు. మొత్తం ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే విద్యార్థులు చూస్తే కనుక విద్యార్థులకు కొంచెం ఈ మాసంలో ఏకాగ్రత తగ్గి కొంచెం ఆటంకాలు ఏర్పడే పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి చదువు మీద మొదటి నుంచి కూడా దృష్టి ప్రత్యేకంగా
దృష్టి పెడితే తప్ప విజయ అవకాశాలు లభించడం కష్టం అని చెప్పవచ్చు. కుటుంబ జీవితం గమనించినప్పుడు కుటుంబ జీవితం చాలా మటుకు అనుకూలంగా, ఎందుకంటే గురువు యొక్క దృష్టి 2వ భావం పైన 4వ భావం పైన ఉండటం వలన చాలా మటుకు వీరికి ఈ మాసంలో కుటుంబపరంగా సంతోషకరంగానే ఉంటుందని చెప్పవచ్చు. ప్రేమ వ్యవహారాల విషయంలో చూసినప్పుడు కుజ శుక్రులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో సంచారం చేయటం వలన చాలా మటుకు అంటే ఒక్కొక్కసారి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా వీలైనంత వరకు వాటిని దాటి మంచిదనమే జరుగుతుందని చెప్పవచ్చు. మాస ప్రారంభం చూసినప్పుడు కుజుడు శుక్రుడు పంచమ భావంలో ఉండటం, దృష్టి 11వ భావం ఉండటం వలన ఆదాయ పెరుగుదలకు చాలా మటుకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఒక్కోసారి అంటే బాగానే డబ్బులు ఆదాయం బాగానే వస్తాయని చెప్పవచ్చు. వ్యాపారస్తులు కూడా ఈ సమయంలో చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. మొత్తం మీద చూసినప్పుడు మనకి ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. 1-2 వారాల మటుకు చాలా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఉత్తరార్ధంలో మటుకు అంటే 3-4 వారాల్లో మటుకు కంపల్సరీగా ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. అలాగే ఎవరైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కానీ ఉద్యోగం మారాలనుకున్న వారికి మటుకు మాస ప్రారంభంలో వీరికి ఉద్యోగం లభించే అవకాశాలు చక్కగా మెరుగుపడుతున్నాయి. విద్యార్థులు మనం ముందు నుంచి అనుకున్నట్టుగానే కొంచెం ఏకాగ్రతతో చదువు మీద దృష్టి పెట్టి శ్రద్ధ పెడితే విజయ అవకాశాలు దొరుకుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు చక్కగా మీకు ఈ మాసంలో లభిస్తాయి. అలాగే ధైర్యంతో కూడా నిర్ణయాలు తీసుకుంటారు. రాశిలో కేతు సంచారం వల్ల కొంచెం ఏంటంటే మనసులో కొంచెం భయాందోళన కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు గణపతి ఆరాధన చేయడం వల్ల ఆల్మోస్ట్ మనం ఆ భయాన్ని కూడా మనం దాటగలిగే పరిస్థితి ఉంటుంది. అలాగే న్యాయ సమస్యలు ఏమైనా ఉన్నా అవి కూడా అధిగమిస్తారు. వ్యాపారం కూడా చక్కగా ఆటంకాలు లేకుండా బాగుంటుంది ఈ మాసంలో. రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే ఈ మాసంలో మీకు చేతికి అందే అవకాశం కూడా ఉంది. ఉద్యోగపరంగా చూసినప్పుడు మీ కష్టానికి తగిన ఫలితం, అంటే మీరు ఎంత కష్టపడి నిజాయితీగా పనిచేస్తే కనుక అంత మంచి ఫలితాలు చక్కగా కలుగుతాయని చెప్పవచ్చు. మొదటి వారంలో మటుకు కొంచెం అనవసరమైన చర్చలు, వాదనలు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి మధ్య మధ్య పనుల్లో ఆటంకం ఏర్పడటం, కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయాన్ని చూసినప్పుడు వివాహాది శుభకార్యాల్లో చాలా మటుకు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ బంధుమిత్రులకు సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగస్తులు మటుకు పై అధికారులతో మధ్య మధ్య చిన్న చిన్న స్పర్ధలు రావచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. రాజకీయ నాయకులు చాలా మటుకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు కూడా భాగస్వాములతో మధ్య అనుకూలత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తాయి. మొత్తం మీద కన్యారాశి గారికి చూసినప్పుడు ఈ మాసంలో చాలా మటుకు అనుకూలతంగా ఉంది. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. కానీ ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మన ఈ ఆరోగ్య విషయం, ధన విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఆచితూచి వ్యవహరిస్తే చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. మరింత మంచి ఫలితాలు, అనుకూలమైన ఫలితాలు పొందడానికి మీరు ప్రతిరోజు కూడా చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. అలాగే మహాశివరాత్రి నాడు శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. మరొక రాశి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. అలాగే రాబోయే వీడియోలో మనం క్రోధీనామ సంవత్సర ఫలితాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.